శ్రేష్టమైనటువంటి ప్రభు యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్తలో ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుకుందామండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పుల్లరా ఆయన అంటున్నాడు కదా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఆ మాట ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పవలసి వచ్చిందని గనక ఆలోచన మనం చేయగలిగినట్లయితే, విత్తువాడు విత్తటానికి వెళ్ళినప్పుడు ఆ ఉపమాన భావాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వివరించినటువంటి తదుపరి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమి వింటున్నామో కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వినేది అంతా కూడా మంచిది అవ్వచ్చు, మంచిది కాకపోవచ్చు. వినేది అంతయు కూడా నీకు ఉపయోగకరంగా ఉండొచ్చు, లేదా ఉపయోగకరముగా ఉండకపోవచ్చు. కాబట్టి యేసయ్య అంటున్నటువంటి మాట, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. పుల్లరా మనం ఒక మాట గనక గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పేటటువంటి ఉపమానములో 4 రకాలైనటువంటి మనుషులను, 4 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులను అక్కడ చూపించాడు. చాలా క్లుప్తంగానే మనం ధ్యానం చేద్దాం. 4 రకాలైనటువంటి మనుషులను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట గనక మనం చూడగలిగినట్లయితే, ఆ మాటలన్నీ కూడా అదే 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు మనకు ఆ మాటలు ఉంటాయి. నేను చాలా క్లుప్తంగా తెలియపరుస్తాను. మొదటిగా మనం చూడబడినట్లయితే, విత్తేవాడు విత్తటానికి బయలుదేరినప్పుడు పురులారా, వారు విత్తుచుండగా విత్తనాలు 4 ప్రాంతాల్లో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4 ప్రాంతాల్లో పడ్డాయి. మొదటి ప్రాంతం ఏంటంటే పురులారా, త్రోవ పక్కన. జాగ్రత్తగా వీటిని ఆలోచించేయండి. మొదటి ప్రాంతమేమో త్రోవ పక్కన, రెండవ ప్రాంతము మన్ను లేని రాతి నేల మీద అని రాయబడింది. మన్ను లేని రాతి నేల మీద అని రాయబడింది. మూడవ ప్రాంతము పుల్లరా ముండ్ల పొదలు అని రాయబడింది. మూడవది ఏంటంటే ముండ్ల పొదల్లో ఆ విత్తనాలు పడాయి అనే మాట మనం చూస్తున్నాం. 4వది ఏంటంటే పుల్లరా మంచి నెలలో పడ్డాయి. ఆమేన్. విత్తేవాడు చక్కగా విత్తాడు. కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్నేమో మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి, మరికొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి, మరికొన్నేమో మంచి నేలలో పడ్డాయి. ఇక వాటి క్రమాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వివరిస్తూ వచ్చాడు. అయ్యా, ఈ ఉపమాన భావం ఏంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉపమాన భావాన్ని వివరించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. పుల్లరా, ఆ ఉపమాన భావాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ వివరించే ప్రాసెస్ లో అవి 4 రకాలైనటువంటి మనుషులకు సూచనగా ఉన్నాయి అని యేసయ్య చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్ని కేటగిరీస్ అంటే పుల్లరా 4 ఉన్నాయి. మొదటిగా మనం చూడగలిగినట్లయితే పుల్లరా, మొదటిగా త్రోవ పక్కన మరి పడినటువంటి ఆ యొక్క విత్తనాలన్నీ కూడా పక్షులు వచ్చి వాటిని మింగేశాయంట. పక్షులు వచ్చి ఏం చేశాయంట? మింగేశాయి. రెండో మన్ను లేని రాతి నేల మీద పడ్డప్పుడు ఆ
ఆ మన్ను బాగా లోతుగా లేకపోవటాన్ని బట్టి మరుసటి ఉదయము సూర్యుడు ఉదయించగానే వేరు లేకపోవటం చేత అది కూడా ఏమైపోయిందంట, ఎండిపోయింది. మొదటిది అదే పరిస్థితి, రెండోది కూడా అదే పరిస్థితి. మూడోదిగా ముండ్ల పొదలు ఉన్నాయే, ఈ ముండ్ల పొదల్లో పడ్డవి ఈ యొక్క విత్తనాల కంటే ముండ్ల పొదలే బాగా డామినేట్ చేయటాన్ని బట్టి, ముండ్ల పొదలే బాగా పెరగటాన్ని బట్టి ఏమైపోయినాయి అంటే ఆ విత్తనాలన్నీ కూడా అణిచివేయబడ్డాయి. కాబట్టి అవి కూడా ఏమైపోయాయంటే ఫలము లేకుండా పోయాయి. ఇక నాలుగోది మరి మంచి నేల పడ్డాయి కాబట్టి అక్కడ ముండ్ల పొదలు లేవు, చక్కగా మన్ను కూడా స్ట్రాంగ్ గా ఉంది, ఎవరు కూడా రావటానికి ప్రయత్నము అంటే ఆ యొక్క విత్తినటువంటి వాటి మీద రావటానికి ప్రయత్నము చేయట్లేదు కాబట్టి అవి ఫలించాయంట పుల్లరా. 30దంతలుగా, 60దంతలుగా, 100 ఫలం వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 100 ఫలాన్ని ఈ 4వ కేటగిరీలో ఉన్నటువంటి ఈ మంచి నేలన ఉన్నటువంటి ఆ బిడ్డలు చూడినట్లుగా పొందినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 4 రకాలైనటువంటి మనుషులను బట్టి, వారి స్వభావాలను బట్టి లూకా సువార్తలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూడొచ్చు. ఇదే సందర్భం మత్తయి సువార్తలో ఉంది, మార్కులో ఉంది, లూకా సువార్తలో కూడా ఉంది. కాబట్టి లూకా సువార్తలో ఉన్నటువంటి మాటలు గనక మనం చూడగలిగినట్లయితే పుల్లరా, ఒకసారి లూకా సువార్త యొద్దకు వద్దామండి. 8వ అధ్యాయము పుల్లరా 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇప్పుడు ఉపమాన భావం ఏంటని ఆయన శిష్యులు అడిగినప్పుడు యేసయ్య సమాధానం ఏ రీతిగా చెప్పాడో చూడండి పుల్లరా. విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్క నుండి వారు వినువారు గాని హృదయములో నుండి. ఇక్కడ విషయాన్ని కనుక మనం గమనిస్తే పుల్లారా, 4 వాక్యాన్ని విన్నారంట. దేవునికి స్తోత్రం. ఎంతమంది? 4 విన్నారు. ఈ 4 కేటగిరీస్ లో చెప్పబడినటువంటి వారందరూ కూడా వాక్యాన్ని విన్నారు. కానీ వారి వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి పుల్లారా. మొదటిగా త్రోవ పక్కన పడినటువంటి ఆ యొక్క స్థితి గనక మనం చూస్తే, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు వారి వద్దకు ఎవరు వచ్చారంటే అపవాది వచ్చింది. ఈ యుగాన్ని ఏలటానికి యేసయ్య రాజ్యం ఉండకూడదు, నా రాజ్యమే ఉండాలి, నా ఆలోచనలే ఉండాలి అనేటటువంటి అపవాది ఎవరి వద్దకు వచ్చిందంట? వినేవారి. వారు వినటం లేదంటే విన్నారండి. పొరపాటు పడకూడదు మన ఇక్కడ. వారు వినలేదా అంటే విన్నారు. విన్న వారి వద్దకు ఎవరు వచ్చారంటే పుల్లారా, అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తుకొని, అంటే అప్పటి వరకు వారి హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. ఏమని వాక్యం ఉందంటే రక్షణ పొందాలనే వాక్యం వారి హృదయంలో ఉందండి. రక్షణ లేకుండా పరలోక రాజ్యము చేరలేము అనే వాక్యము వారి హృదయంలోనే ఉంది. పరలోక రాజ్యాన్ని చేరాలంటే రక్షణతోనే చేరతామనే వాక్యము వారిలో ఉంది. అయితే పుల్లారా, లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఇందాక మనం ఒక మాట చూసాం, పక్షులు వచ్చి మింగాయని. లేఖనాల్లో రాయబడిన మరొక మాట ఏంటంటే, ఆ తోవ పక్కబడినటువంటి విత్తనాల్ని కొంతమంది వచ్చి తొక్కేశారంట. ఏం చేశారంట? తొక్కేశారు. కొంతమంది వచ్చి తొక్కటాన్ని బట్టి అది ఫలించలేకపోయాయి. ఉన్న వాటిని పక్షులు ఏం చేశాయంటే వచ్చి మింగేశాయి. కాబట్టి వారికి లోపల రక్షణ పొందితేనే ఆ రాజ్యం వెళ్ళటానికి అవకాశం ఉందని తెలుసు. అయినా అపవాది నా ద్వారా వచ్చి, నన్నే అనుకోండి, నా ద్వారా వచ్చి ఏం చేశాంట, నువ్వు వాక్యం వినేదేందిరా, ఇంక సమయం ఉందిలే, లేకపోతే ఇంకా కొంత ఉందిలే, ఇంక ఇప్పుడే చేసుకోవాలేంటి,
నీ పిల్లలు ఇప్పుడేగా పెరిగి పెద్ద అవుతున్నారు, ముసలోళ్ళు అయినప్పుడు తీసుకోవచ్చులే, లేకపోతే వివాహం అయినప్పుడు రక్షణ పొందొచ్చులే, వివాహం అయిపోయిన తర్వాత నీ బిడ్డలకి వివాహం అయిపోయిన తర్వాత మారు మనసు బాప్తీసం పొందొచ్చులే, ఇప్పుడేంటి నీకు అని వారు అపవాది ప్రేరేపణ ద్వారా మన యొద్దకు వచ్చేటటువంటి ప్రమాదాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక మనోడేంటి అప్పుడే వాక్యం విని బలపడటానికి సిద్ధపడ్డ రెడీ అయిపోయాడు. అప్పుడప్పుడే పాపం వాక్యం అంటే ఏంటో, సత్యం అంటే ఏంటో తెలుసుకుంటున్నాడు. ఇక అపవాది రూపంలో వచ్చినటువంటి ఇతరత్ర మనుషులు, ఆ మనుషుల్లో, ఆ సహోదరులో సోదరిలో ఒక గలిబిలిని పెట్టేశాడు. ఏం గలిబిలది? రక్షణ పొందకుండా అంట పిల్లరా. లోపలేమో అతనికి ఆశ ఉంది, ఈ వాక్యము నాకే, దైవజనుల ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు నాతోనే, రక్షణ ఉంటేనే రాజ్యం అని తెలియపరుస్తున్నప్పుడు అతను కూడా రక్షణ పొందడానికి సిద్ధమైనప్పుడు అపవాది వచ్చి కొంతమంది బిడ్డల ద్వారా ప్రేరేపింపజేసి హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసివేసేటటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఆ విన్న మనుష్యుడు ఏం చేశాడంటే అటో ఇటో తేల్చుకోలేక చివరాఖరికి ఆ యొక్క మనుషులు అపవాది ప్రేరేపణ ద్వారా వచ్చినటువంటి ఆలోచనకే ఓటేశాడు. కాబట్టి ఏమాత్రం ఫలము లేకుండా ఉండిపోయాడు. ఏమాత్రము ఫలము లేకుండా ఉండిపోయాడు. ఇక జీవితాంతం మనోళ్ళలో గలిబిలి ఉండిపోయింది. తీసుకుందాంలే, కొంత సమయం ఉందలే, లేకపోతే కొన్ని దినాలు ఆగాలే, కొన్ని సంవత్సరాలు ఆగాలే అనే ఆలోచన మనోడికి అపవాది తీసుకొచ్చేసింది. ఇక మనోడు అదే స్టాండ్ లో ఉండిపోయాడు. అతను ఏమాత్రము కూడా ఫలాన్ని, ఆమె ఏమాత్రం కూడా ఫలాన్ని, ఎందుకని విత్తనం మొలకెత్తిందంటే లేదుగా, తొక్కేసరిగా, అనసపడిపోయింది కదా. అది ఏపుగా ఎదిగితే ఆత్మఫలాన్ని పొందేవాడు, సత్యాన్ని గమనించేవాడు, పరలోక రాజ్యానికి శ్వాస విడిచిన తర్వాత చేరేవాడు. కానీ అపవాది వచ్చి ఏం చేసిందంటే పుల్లారా, మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసేసి, ఇప్పుడు అపవాది నీ నా యొద్దకు కూడా అలాగే రావటానికి అవకాశాలు ఉన్నాయి. ఏ రూపంలో అపవాది మన మీదకి దాడి చేస్తుందో మనకి ఏమాత్రము తెలియనటువంటి పరిస్థితులు పుల్లారా. ఏ రీతిగా, ఏ సందర్భంలో, ఎలాగ మన మీదకి అపవాది లేదా సాతాను వచ్చి నీ హృదయాన్ని బలహీనంగా చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. కానీ హృదయంలో ఏముంది? హృదయంలో ఏముందంట? వాక్యం ఉంది. హృదయంలో వాక్యం ఉంది. అయినా అపవాది ఏం చేస్తుందంటే అవసరం లేదని కొంతకాలం పాటు నేనేం చేస్తానంటే అనగా మభ్య పెడతాం, లేకపోతే అనగదొక్కేటటువంటి ఒక గొప్ప విధానం, ప్రయత్నం అది. కానీ ఆ ప్రయత్నాన్ని దాటి మనం వచ్చేసాం బయటికి. ఆమేన్ కదండి. ఇక్కడ ఉన్న చాలా మంది 95% అంతా కూడా మొదటి ప్రయత్నాన్ని దాటి మనము వచ్చేసాం. కానీ ఇంకా 5% ఏదైతే అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు, టైం ఉంది అని అపవాది భ్రమ కల్పిస్తా ఉందో, వారు కూడా హృదయంలో ఉన్న నీ హృదయంలో ప్రభు ఉంచినటువంటి నీ వాక్కుకే, యేసయ్య మాటకే నీవు విధేయత ఇవ్వు. గాని ఎవరో ఏదో చెప్పారని ఆ మాటకి ఏమాత్రం నువ్వు విధేయత చూపాల్సిన అవసరమో. ఇక రెండో మనుషుల యొద్దకు గనక మనం వస్తే కుళ్ళరా, రాతి నేల నుండి వారెవరనగా వినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని, అంటే వీరు కూడా ఏమిన్నారు? వాక్యాన్ని విన్నారు. వాక్యం విన్నప్పుడు అంటే పుల్లరా సంతోషంగా అంగీకరించారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోయారంట. వేరు లేనందున అంటే వాక్యము ద్వారా వీరికి ఏమొచ్చిందంటే సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలు వీరికి సంతోషాన్ని ఇచ్చాయి. జీవము కలిగిన మాటలు వీరికి ఆనందాన్ని ఇచ్చాయి.
వీళ్ళు చాలా దినాల పాటు వాక్యమందు ఆనందించారు. అబ్బా, ఇంత గొప్ప వాక్యమా, ఇంత మంచి వాక్యమా, ఇన్ని దినాలు నేను కోల్పోయింది, ఇన్ని దినాలు నేను విన్నటువంటి ఈ మంచి వాక్యమా అని విన్న తర్వాత, రుచి చూసిన తర్వాత కొన్ని దినాల పాటు, మాసముల పాటు సంతోషముగా గడిపారండి ఈ మనుషులు. కానీ లేఖనంలో రాయబడినటువంటి మాట పుల్లారా, వేరు లేనందున స్వార్థలో రాయబడింది చెమ్మ లేనందున. ఏమంట పుల్లారా? చెమ్మ లేనందునంట. మరి మొక్క ఏపుగా నిలవాలంటే కావలసినటువంటి వాటర్ కూడా అందాలి కదా పుల్లారా. కానీ చెమ్మ లేనందున, లేకపోతే వేరు సరిగ్గా లేనందున, కొన్ని దినాల పాటు ఏ వాక్యం అందైతే ఆ బిడ్డ మాటలు విని సంతోషంగా ఉన్నారో, ఎన్ని మాసముల పాటు ఆ వాక్యము ద్వారా సంతోషించారో, వారందరూ కూడా ఒక శోధన వచ్చిన వెంటనే ఏమైపోయారంటే పుల్లారా, ఆ శోధన వచ్చిన వెంటనే ఈ మార్గము నుంచి, ఇరుకు మార్గం నుంచి ఏమైపోయారంట? తొలగిపోయారు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, వాక్యం వినేటటువంటి సహోదరులు, లేకపోతే కొంతమంది ఏం చెప్తారంటే భలే చెప్పారయ్యా అంటారు. తరచుగా వింటా ఉంటాం కదండి మనం, భలే చెప్పారు, అసలు ఆ జోకులేంది, ఆ మాటలేంది, ఆ పాటలేంది అని అంటా ఉంటారు. ఆ భలే చెప్పేది అన్నంత 2 దినాలు 3 దినాలే కదండి. మళ్ళీ ఇంకో వారం మళ్ళీ భలే చెప్పేవారు, మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు. ఏం చెప్పారంటే భలే చెప్పారు. ఏం చెప్పారు? భలే చెప్పారయ్యా. 3వ వారం మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు. మా ఎట్ట చెప్పారు? అయ్యో భలే చెప్పారయ్యా. ఏం చెప్పారు? భలే చెప్పారు. ఏం చెప్పారు సత్యం చెప్పకుండా భలే చెప్పారయ్యా అంటే ఆ వాక్యం ద్వారా వారికి ఏమొచ్చిందంటే సంతోషం వచ్చింది. జోకులు ఉంటాయి కదండి, మొత్తానికి సంతోషం, హృదయం నెమ్మదిగా. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆ మాట పాట ఏం చేసిందంటే ఒక నెమ్మదిని తీసుకొచ్చింది. ఏంద్రయ్య అట్ట చెప్పారంటే భలే చెప్పారంటారు. ఏం చెప్పారంటే భలే చెప్పారనే మాటతోనే సరిపోతుంది, కానీ అందులో సత్యమైంది అసలు ఆయన ఏం చెప్పాడు, ఎలా ఉండమని చెప్పాడు, ఎలా జీవించమని చెప్పాడని చెప్పకుండా భలే చెప్పాడయ్యా అంటే కొంతకాలం పాటు వాళ్ళ ఎలా ఉంటారంటే భలే చెప్పాడు అనే విధానంలోనే ఉంటారు. ఏదో ఒక కష్టం వచ్చింది, ఏదో ఒక శోధన వచ్చింది, ఏదో ఒక ఏమన్నా అవమానం వచ్చేసింది. ఇక ఆ భలే చెప్పిందంతా ఏమున్నది వాళ్ళలో, అప్పటికేమున్నది పిల్లరా. ఏమైపోయిందంట అంటే ఫలం లేదు, వేరు లేదా, చెమ్మ లేదు కదా అక్కడ. ఆ కరెక్ట్గా భలే చెప్పారు అంటున్నారు కానీ ఏం చెప్పారో గ్రహించలేకపోయారు కదా. భలే చెప్పారు అనుకున్నారు కానీ గ్రహించలేదు. కాబట్టి వేరు సరిగ్గా లేకపోవటాన్ని బట్టి, ఆ చెమ్మ సరిగ్గా లేకపోవటాన్ని బట్టి 2వ మనుష్యుడు కూడా ఏమైపోయాడంట పిల్లరా, కొంతకాలము తర్వాత తొలగిపోయారు. పౌలు గారి వెనకాల కూడా చాలా మంది బ్యాచ్ ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారిని వెంబడించిన శిష్యులు చాలా మంది ఉన్నారు. వారు కూడా కొన్ని దినాల పాటు అంట కొంతమంది మనుషులు ఏం చేశారంటే పౌలు గారితో పాటు ఉండి కొన్ని దినాల పాటు కొన్ని శ్రమలు రాగాలే, కొన్ని కష్టాలు రాగాలే పౌలు గారిని విడిచి వచ్చేసారంట. బాగున్నంతసేపు బాగున్నారండి, పరిస్థితులన్నీ బాగున్నంతసేపు చక్కగా వెంబడించారు. కొంచెం కష్టం రాగాలే, కొంచెం శోధన రాగాలే ఏమైపోయారంటే బయటకు చేశారు. చాలా మంది కూడా ఇలాగే ఉంటా ఉన్నారు పుల్లారా. వాక్యమే సత్యం అని తెలిసినా కూడా కొన్ని శ్రమ రాగాలే కొంతమంది కూడా బయటికి ఆ మార్గాన్ని విడిచి బయటకు వచ్చేస్తున్నారు. అప్పుడు మనము ఫలాన్ని పొందలేము. ఆ 30 అంతలు 60 అంతలు 100 అంతల ఫలాన్ని మనము పొందలేమండి. కానీ వాక్యం వింటున్నారంటే, కానీ వాక్యం ద్వారా వచ్చే సంతోషాన్ని వారు చూస్తున్నారు, వెతుకుతున్నారు. కానీ ఆ వేరు స్ట్రాంగ్ గా లేకపోవటాన్ని బట్టి, ఏమి చెప్పాడో చెప్పిన దాని మీద లక్ష్యాన్ని సరిగ్గా ఉంచలేకపోవటాన్ని బట్టి కొంతకాలానికి శ్రమ రాగాలి వాళ్ళు ఏమవుతున్నారంటే పిల్లరా
తొలగిపోతున్నారు. మార్గము, శ్రేష్టమైన మార్గం నుంచి ఏమైపోతున్నారు? తొలగిపోతున్నటువంటి వాడిగా ఉన్నారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. చాలా మంది ఇలాగే ఉన్నారండి. ఈ రెండో గుంపులో చాలా మంది ఉన్నారు. బాగా చెప్పారు అని అంటున్నారే గాని అందులో ఉన్న సత్యాన్ని గమనించట్లా. జోకులేసి నవ్విస్తా చెప్పారు అంటున్నారు కానీ అందులో ఉన్నటువంటి సారము, సత్యము గమనించేటటువంటి వారిగా ఉంటల్లా. కాబట్టి రెండు కేటగిరీ మనుషులు, వారు కూడా వాక్యం విన్నారు కానీ శ్రమకాలం ఏమయ్యారంట? తొలగిపోయారు. మూడవ మనుషులు కనుక మనం చూస్తే పిల్లరా, వారెవరనగా చూడండి పిల్లరా, రాయబడిన మాట, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. అంటే మూడో వారు కూడా పిల్లరా చూడగలిగినట్లయితే వారు కూడా ఏమి విన్నారు? వాక్యాన్ని విన్నారు. దేవునికి స్తోత్రం. వారు కూడా వాక్యాన్ని విన్నారు పిల్లరా. వాక్యము విన్నటువంటి వారు లేకపోతే కొన్ని దినాలు, కొంతకాలము గడిచేది కొలది వాళ్ళలోనికి వచ్చినట్టు జీవన సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు, లేకపోతే రాయబడినటువంటి మాట ధన భోగముల చేత లేకపోతే సుఖ భోగముల చేత. సుఖ భోగములు వారిని ఏం చేశాయంటే అణిచివేశాయి. ఇప్పుడు వారి ఎదురు ఆ బిడ్డల వాక్యం విన్న బిడ్డలు ఏదో రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఏంటంటే, ఒక మార్గంలో వెళితే నువ్వంతలుగా ఫలిస్తాము అని వారికి ఎదురు ఒక మార్గం ఉంది. రెండో మార్గం ఏంటంటే సుఖం ఉంది. అక్కడ రెండోదేముందంటండి? రెండో మార్గంలో సుఖం ఉంది. రెండో మార్గంలో కష్టం పడకుండా సుఖము అనుభవించేటటువంటి మార్గం ఉంది. లేకపోతే జీవన సంబంధమైనటువంటి విచారములు అంటే మనం జీవించేటప్పుడు కొన్ని విచారాలు మనకు వస్తాయండి. జీవన సంబంధమైన విచారాలంటే మనం జీవించేటప్పుడు ఎలాగా ఏమి తినాలి, ఏమి తాగాలి, లేకపోతే ఎలాగ ఈ నెల గడవాలి, ఎలాగ ఈ మాసం గడవాలి, ఎలాగ ఈ ఈఎంఐని ఎదుర్కోవాలి, ఎలాగ నా బిడ్డని చదవాలి, ఎలాగ వారికి ఆ ఫీజులు కట్టాలి, ఎలాగ వారికి వివాహాన్ని చేయాలి, ఎలాగ ఈ ఆర్థిక భారాలను ఎదుర్కోవాలనే మార్గం ఒకవైపు అనుకుంటుంది. లోకంలో అందరికీ ఈ మార్గాలు ఉన్నాయండి. డబ్బు ఉన్న వాళ్ళు కూడా అప్పులు ఉంటాయండి. చాలా మంది తెలియని విషయాలు ఏంటంటే, వేల కోట్ల ఉన్నటువంటి వారికి కూడా వారికి ఏముంటాయి? అంతే స్టాండర్డ్. వాళ్ళు కూడా అంతే వేల కొలది అప్పులు ఉంటాయి వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా ఆర్థిక బాధలు ఉన్నాయండి. వాళ్ళు కూడా జీవన సంబంధమైనటువంటి విచారాలు ఉన్నాయండి. మనం అనుకుంటాం బాగుంది, డబ్బు ఉంది, ఏముంది అనుకుంటాం కానీ కొంతమంది ఉంటారేమో కానీ ఏ విధమైనటువంటి జీవన సంబంధమైన విషయాలు లేకపోతే ఆ విషయాల బాధలు లేకపోతే ఎక్కువ శాతం మందికి ఆ బాధలన్నీ కూడా ఉన్నాయండి. ఇక ఆ మనుషుని ఏమి డామినేట్ చేస్తుందంటే సుఖము. ముందు డబ్బు సంపాదించాలి. ముందేం సంపాదించాలి పిల్లరా? అదే కదా రాయబడి ధన భోగముల చేతని మాట రాయబడింది. అంటే ఆ మనుషుడు, మూడవ మనుషుడు ఇచ్చినటువంటి ప్రయారిటీ ఏంటంటే వాక్యము కంటే కూడా దేనికి ప్రయారిటీ? ధనానికి. వాక్యము కంటే కూడా పిల్లరా దేనికి ఇచ్చాడంట ప్రయారిటీ? సుఖభోగానికి ఇచ్చాడు. వినలేదా వాక్యము? విన్నాడు. పాటించలేదా కొన్ని దినాలు? పాటించాడు. నెరవేర్చలేదా కొన్ని దినాల పాటు యేసయ్య ఆజ్ఞలను? నెరవేర్చాడు. ఏమైంది తర్వాత అంటే ఈ వాక్యము కంటే అతను ఏమి డామినేట్ చేసిందంటే సుఖము. ఏం డామినేట్ చేసిందంట? సుఖాన్ని ఎరిగేవారు చాలా మంది ఉన్నారనే లేఖనాల్లో రాయబడుతున్నాయి మాటలు. దేవుని కంటే కూడా సుఖము కోరేవారు చాలా మంది ఉన్నారంట పిల్లలు. కాబట్టి ఈ యొక్క ఐహిక విచారములు, లోక సంబంధమైన విషయాలు, లేకపోతే సుఖాన్ని అనుభవించాలనే విషయాలు, ఈజీ మనీ సంపాదించాలనే విషయాలు,
ఈరోజు చాలా చూస్తున్నాం ఈజీ మనీని. కష్టపడకుండా నువ్వు 2000 డిపాజిట్ చేయి, 2000 డిపాజిట్ చేస్తే అట్టకి సంవత్సరం అంతా చేయి, నీకు తర్వాత నెల నెల వచ్చింది అంటారు. ఈ 2000 కట్టిన తర్వాత రెండో మనుషుడు కనపడ్డాక మనకి కనపడతాడండి? కనపడ్డు. అమ్మయ్య 2000 కట్టేశాను, ఇక నాకు ఏ దిగులు లేదు, భయం లేదు, చక్కగా సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ డబ్బులు వస్తాయంటే రెండో నెలే ఆ మనుషులు కట్టించుకొని కనపడ్డు, ఫోన్ చేసిన ఫోన్ వినపడదు. అంటే ఈజీగా ధనాన్ని సంపాదించాలనే విషయాల్లో దేన్ని పక్కన పెట్టేస్తున్నాం మనం? వాక్యాన్ని పక్కన పెడుతున్నాం. ఆ మనుషుడు ఉన్నాడండి, వాక్యాన్ని విన్నాడు, వాక్యం వింటేనే రక్షణ, ఇలాగ పాటిస్తేనే రక్షణ తెలుసుకున్న అతనిని కొన్ని దినాల పాటు అపవాది ఏం చేసిందంటే ధనము అనే మోహాన్ని ఆ యొక్క విడల్లో ఉంచి వాక్యాన్ని కూడా పక్కన పెట్టేందుకు చేసేసింది అపవాది. అంటే ధనం ఏం చేసింది? డామినేట్ చేసింది. సుఖం ఏం చేసింది? డామినేట్ చేసింది. ఈ ఐహిక విచారాలు ఏం చేసినాయి? వాక్యాలను మించి ఆ మనిషిని డామినేట్ చేయటాన్ని బట్టి వాక్యానికి ప్రయారిటీ ఇవ్వకుండా ధనానికి ప్రయారిటీ ఇచ్చాడు. ఏమాత్రమో ఫలము లేనటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం. అక్కడ రాయబడిన మాట అణిచివేయబడి పరిపక్వము. ఆ మాట చూడండి ఒకసారి. అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపబడంట. వాళ్ళు అణిచివేయబడుతున్నారు అంటే డామినేట్ చేయబడుతున్నారంట పుల్లారా. డామినేట్ చేయబడుతున్నారు, పరిపక్వముగా ఫలించలేకపోతున్నారు. ఆశ ఉంది లోపల, విన్నారు కాబట్టి ఎంతో కొంత విన్నారు కాబట్టి విధేయత చూపిస్తారు. ఆశ ఉంది, ఫలించాలని ఆశ ఉంది, కానీ పరిపక్వముగా ఫలింపనటువంటి వారు మూడవ రకమైనటువంటి జనాభా. ఎందుకంటే ఆ ముండ్ల తుప్పలు ఉన్నాయి కదా, అంటే అవి ఐక్య విచారాలతో పోల్చబడగా అవి డామినేట్ చేసేస్తున్నాయి. మనోడు ఎదగాలని చూసిన ముండ్ల తుప్పలు బాగా ఎదిగి ఈ ఎదిగే ఫలాన్ని ఏం చేస్తున్నాయి అంట? అణిచివేస్తున్నాయి. నిన్ను అణిచివేసేటటువంటి ప్రతి ప్రయత్నము నీ నుండి దూరం అవునుగాక. అణిచివేసేటటువంటి ప్రయత్నాల్లో మనుషులే ఉండొచ్చు, లేకపోతే సంఘటనలే ఉండొచ్చు, సందర్భాలే ఉండొచ్చు. అవన్నీ కూడా నిన్ను ఏం చేస్తుంటే అణిచివేయటానికి. ఈ మనిషి ఎదగకూడదు, సోదరి ఎదగకూడదు, సహోదరుడు ఎదగకూడదు, పరిపక్వముగా ఫలించవద్దు. ఫలిస్తే ఏమవుతుంది? నూరంతల ఆశీర్వాదం వస్తుంది కాబట్టి అది అపవాదికి ఇష్టం లేదు కాబట్టి సంఘటనల రూపంలో నేను అణచివేస్తారు, మనుషుల రూపంలోనే అణిచివేయబడతావు. లేకపోతే ఏ విధమైనటువంటి ఆశల ద్వారా నేను అణచివేయబడతామండి. వాటన్నిటినీ జయించుకొని వాక్యానికి ప్రయారిటీ ఇస్తే, వాక్యానికి విధేయత ఇస్తే నిశ్చయముగా ఖచ్చితముగా నూరంతల ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు. కాబట్టి ఏ పరిస్థితి నేను అణచివేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేయకుండా నేను ఏ పరిస్థితులు అణచివేస్తున్నాయో ఆలోచన చేయండి ఒకసారి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను లేకపోయినా కానీ కొనసాగిస్తే ఏదో సార్ మాకు ఈ రోజు అంతా ఒకలాగా ఉంది అంటున్నారు. కంగారు పడబాలో వస్తాను అంటే చూడండి, ప్రార్థన ఒక మంచి ఫీల్ అంటారు కదా పిల్లలు, ఒక మంచి ఉద్దేశాన్ని మనం నెరవేర్చేటట్లుగా ఒక పరిపక్వమైనటువంటి స్థితిలోనికి ఆ ప్రార్థనే మనం తీసుకెళ్లేటట్లుగా చేసేదాన్ని. కాబట్టి ఏది అణచివేస్తున్నాయో మనల్ని, ప్రార్థన చేయకుండా ఏ పరిస్థితులు అణచివేస్తున్నాయో వాటన్నిటిలో జయము కావాలని మన ప్రభువునకు ప్రార్థన చేయాలండి. ఏ పరిస్థితులు, ఏ సంఘటనలు, ఏ ఐహిక విచారాలు అణచివేస్తున్నాయో, ఏ ముళ్ళ తుప్పలాంటి బాధలు నిన్ను అణచివేస్తున్నాయో అవన్నీ కూడా పోవులాగున నువ్వేం చేయాలంటే పిల్లరా, పరిపక్వముగా ఎదిగేటట్లుగా ప్రార్థన చేయాలి.
ఇక 4వ మనుషుడి గురించి చెప్పబడినటువంటి మాట పుల్లరా 15వ వచనాన్ని కనుక చూస్తే, మంచి నేల నుండి విత్తమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో, దేవునికి స్తోత్రం, యోగ్యమైన మంచి మనసు ఉందంట వాళ్ళకి. అంటే పై ముగ్గురు మనుషులు విన్నట్లు కానీ ఈ మనుషుడు కూడా విన్నాడు వాక్యం. కానీ పై ముగ్గురు మనుషుల్లో ఏమి లేదు? యోగ్యమైనటువంటి మనసు లేదు, మంచిగా ఆలోచించేటటువంటి మనసు లేదు, మంచిగా ఆలోచించేటటువంటి ఏమాత్రం లేదు. ఒకవేళ ఆలోచించాలని చేసిన మొదటిగా అపవాది చేంజ్ చేస్తున్నాడు, హృదయంలో ఉన్న వాక్యాన్ని ఏం చేస్తున్నాడంట? తీసుకుని పోతున్నాడు. రెండో వాడు కూడా మంచిగా ఆలోచించాలని చూసిన ఏం చేస్తున్నాడు? అణచివేయబడుతున్నాడు. సూర్యుడు ఉదయించగానే మారిపోతుంది, చెమ్మలేదు, వేరు సరిగ్గా లేదు. మంచి మనసుతో వింటేనే కదా వేరు ఫలించేది, అది కూడా అలాగే అయిపోతుంది. మూడోది ఏంటి? ఐకిక విచారాలు. వాక్యం వింటూనే కొంత మనుషులు వేరే లోకంలో ఉంటారండి. వాక్యం వింటూనే ఎక్కడ ఉంటారంట? ఆలోచన వెళ్ళిపోయింది. స్కూల్ పిల్లలు కూడా అట్టగే పాఠం చెప్తా ఉన్నప్పుడు వింటా ఉన్నప్పుడు వాళ్ళు వింటా ఉంటారు, కానీ ఏముండవు. మా అమ్మ ఏం పెట్టింది లంచ్లో, మధ్యాహ్నం ఏ కూర ఉండింది, ఇంటికి వెళ్ళంగానే ఏ స్నాక్స్ ఉంటాయి, రేపు ఊరు వెళ్ళాలి, ఏ బట్టలు వేసుకోవాలి, పాఠం మీద ఉండదు శ్రద్ధ. మైండ్ ఏమైపోయింది? వెళ్ళిపోయిద్ది. మనమేమంత తక్కువ కాదు, మనం కూడా ఇక్కడే ఉంటాం, అంతే కదండి. అప్పుడప్పుడు మన ఆలోచన కూడా ఏమైపోయింది? వెళ్ళిపోయిద్ది. అట్టుండాలి, ఇట్టుండాలి, అంతే కదా పిల్లరా. ఇప్పుడు యవనొస్తున్నారనుకో, వాళ్ళ ఆలోచనలు ఇంకా వేరుగా ఉంటాయి. అమ్మాయిని బైక్ ఎక్కించుకోవాలి, బైక్ ఎత్తాలి, ఆలోచనలు ఉంటారు వాళ్ళు. స్కిడ్లు వేయాలి, ఒక ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఏమి కూడా చెప్పలేని పరిస్థితులు, ఊహల్లో విహరిస్తా ఉంటారు. బైక్ 100 మీద స్పీడ్ వెళ్తున్నట్టు ఏమన్నా అవునా కదా? ఖచ్చితంగా అలాగే ఊహల్లో ఉంటారండి. మళ్ళీ ఇక్కడే ఉంటారు మనుషులు, ఇక్కడే వాళ్ళ ప్రజెన్స్ అంతా ఇక్కడే ఉండేది, కానీ ఆలోచన మాత్రం 100 స్పీడ్ మీద వెళ్తున్నట్టు, కారులో నుంచి దిగినట్టు, ఈ సూటు కోట్ వేసుకుని దిగినట్టు ఆ ఊహల్లోకి వచ్చేస్తా ఉంటారు. అంటే యోగ్యమైన మంచి మనసు వారిలో లేదు, యోగ్యమైనటువంటి మనసు లేదు పుల్లారా. కానీ ఈ 4వ మనుషుడు ఏంటంట? ఇవన్నీ పట్టించుకోవట్లేదంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇవేమి పట్టించుకోకుండా మంచి హృదయముతో మనసుతో ఉన్నాడు, ఆ వాక్యాన్ని విన్నాడు. కాబట్టి అతను ఏమవుతున్నాడంటే పుల్లారా, రాయబడినటువంటి మాట గనక మనం చూస్తే దాన్ని అవలంబిస్తున్నాడు. ఓపికతో ఏమయ్యాడు? దేవునికి స్తోత్రం, ఓపికతో ఫలిస్తున్నాడంట వాళ్ళు. అందుకే బిగినింగ్ లో నేను కొన్ని మీకు మాటలు చెప్పే, ఓపిక అవసరం, ఓపిక అవసరం, ఓర్పు అవసరం, ఫలించాలంటే ఓర్పు అవసరం, ఓపిక అవసరం, ఓర్పు అవసరం. దేవునికి స్తోత్రం. చాలా ఓర్పుగా ఉండాలి పుల్లారా. పరిచర్లో చాలా ఓర్పుగా, విశ్వాసంలో చాలా ఓర్పుగా, విశ్వాసం అసలు ఓర్పుగా ఉండాలి. మిమ్మల్ని చూసి వేరే ఓర్పు లేని వారు కూడా వారి వలె ఉండాలి, అంతగా ఓర్పు మంతులుగా. అయితే అక్కడ రాయబడినటువంటి మాట ఓపికతోనే ఫలించారంట. మంచి హృదయం ఉన్నా ఫలించాలంటే ఏం అవసరమైంది అక్కడ? ఓపిక. ఓర్పిక, ఓర్పు, సహనం చాలా అవసరం అండి. అపోస్తలులు పరిచర్య చేస్తా ఉన్నప్పుడు యూదులు చేసిన పని లేఖనాలు రాయబడి ఉంది. చాలా అంటే వాళ్ళు పరిచర్య చేసినప్పుడు ఆటంకాలు కలగజేశారు కదా పుల్లారా. కలగజేసినప్పుడు వీరు ఎంతో ఓపికగా ఉన్నారంట. లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పాలు చేయాలో వారిని బట్టి రాయబడిన మాట పనికి మాలిన వారని రాయబడి ఉంది. ఎవరంటండి వారు? పనికి మాలిన వారంట. నేనే పనికి మాలిన వాడిని అనుకోండి పిల్లరా, మీ వద్దకు వచ్చి మీలో ఉన్న ఓర్పుని తీసేయాలని చూస్తున్నా. పనికి మాలిన ఆలోచనని నాలో పెట్టుకొని అవే ఆలోచన మీకు ఎక్కియాలని చూస్తున్నా. ఇప్పుడు యోగ్యమైన మంచి మనసు నీలో ఉందనుకో, ఏం చేస్తావు? ఎంటావు కానీ నన్ను పట్టించుకుంటావా? నా పనికి మాలిన ఆలోచన నిన్ను ఎక్కించాలని చూసినా నువ్వు పట్టించుకుంటావా? పట్టించుకోవు. ఎందుకు? యోగ్యమైన మనసు ప్రభు నీకు ఇచ్చాడు కాబట్టి.
అది ఇక్కడ చాలా, ఎవరు నీ ఎత్తుకు వచ్చి ఎవరు నిన్ను పనికి మాలిన మాటలతో నీ ఓర్పుని సహనాన్ని మొత్తాన్ని కూడా తీసివేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటలు వినుగాని తర్వాత వారి మాటలు నువ్వు పట్టించుకోవద్దు. ఏదో ఒక రకంగా నిన్ను కూడా ఆ పై కేటగిరీలో ఉన్నటువంటి 3 మనుషుల వలె నిన్ను కూడా ఫలించకుండా చేయాలని అపవాది చేస్తున్న ఈ పనికి మాలిన ఏ పనైనా మన నుంచి దూరం కావాలంటే నీకు ఓర్పు అవసరము, నాకు ఓర్పు అవసరము, మనకి ఓపిక చాలా అవసరం. ప్రభు అంటాడు ఇప్పుడు ఒక మాట, ఒకసారి చూన్న మాటను చూపించిన లేఖనాలను ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. 12వ అధ్యాయం 30వ వచనం. చదవండి పిల్లరా. నేను మీతో చెప్పున్నదేమనగా 12వ అధ్యాయం 30వ వచనం అండి. నా పక్షమున నుండని వాడు ఏమన్నాడంటే యేసయ్య, నా పక్షమున ఉన్నని వాడు నాకేమవుతాడు? ఇప్పుడు యేసయ్య పక్షంగా నేను లేనండి. యేసయ్య పక్షంగా నేను లేను. ఏమవుతాను నేను? ఎవరికండి? ఇప్పుడు యేసయ్య పక్షంగా మీలో ఒకరు లేరు అనుకోండి, ఏమవుతారు? అంతేనా? లేఖనాలు ఏమైనా మార్పు ఉందా పిల్లారా? నా పక్షమున ఉన్నని వాడు నాకు, అంటే నా పక్షం అంటే నా మాట ప్రకారంగా ఉన్న వారు అందరు ఎవరు? ఉన్నని వారు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండేవారు ఓపికతో ఫలించేవారు. ఆమేన్. ఉండేవారు, ఆయన పక్షముగా ఉండేవారేమో ఓపికతో ఫలించేవారు. ఆయన పక్షముగా ఉండని వారు ఎవరికి విరోధులు? అది ఆయన మాట ప్రకారంగా మనం నడిస్తే, జీవిస్తే, ఆయన పక్షంగా ఉంటే ఓపికతో నువ్వు ఫలిస్తావు. నీ ఫలింపును ఎవ్వరూ ఆపలేరండి. ఆయన పక్షముగా ఉండకుండా ఉన్నాను అని తలంచుకొని కనుకుంటే ఏమవుతాం? విరోధులుగా అయిపోతాం మనం. మనుషులకు విరోధులుగా అయితే ఏమో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత విరోధం మొత్తం పోయి మళ్ళా కలిసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరికి విరోధులము? ఎవరి పక్షముగా? ఆయన పక్షముగా ఉండకపోతే ఆయనకి మనం విరోధులు అవుతాం. ఆయనకే మనం విరోధులు అవుతాం. కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే నేను ఆయన పక్షముగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. ఆయన మాటలన్నీ కూడా పాటించేటటువంటి వారిగా మనము ఉండుదుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పక్షముగా ఉండనటువంటి వారు ఎవరంటే పిల్లారా? విరోధులు. మరి ఇప్పుడు మనము దేవునికి విరోధులు అవుదామంటారా? లేకపోతే ఆయన పక్షముగా ఉండి ఓర్పుతో ఫలిద్దామంటారా? అది దేవుని పక్షముగా మనం ఉండేటప్పుడు అనేక కష్టాలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి, పనికి మాలిన గుంపులు మన మీదకి వస్తాయి. లేఖనాల్లో రాయబడినటువంటి మాటలే మన మీదకి వస్తున్నప్పుడు, లేచినప్పుడు, తిరగబడినప్పుడు కాముగా ఓపికతో ఫలించటమేనండి. కాబట్టి మీరు అట్టి ఓపికతో ఉంటారు అని నేను మనసారా ఆశిస్తున్నా. ఓపికతో ఫలిస్తారు అని నేను ఆశతో ఉంటున్నా. ఓపికతో మీరందరూ కూడా ఫలించాలని, ఆ ఫలం కూడా ఎంతంటే 100 ఆమేన్, 100 నీవు ఫలించాలని. కాబట్టి ఐహిక విచారాలు దూరం చేయండి. ముళ్ళ తుప్పలు నేను అణిచివేస్తున్నాయని గమనించండి. కాళ్ళతో తొక్కివేయబడుతున్నావు అని గమనించండి. వేరు సరిగ్గా లేదు, వాక్యం వినపోవటాన్ని బట్టి సరిగ్గా వేరు లేదని గమనించండి. మంచి హృదయము, మంచి మనసు అండి, మంచి మనస్సాక్షి అండి, వాటిని కలిగి ఉంటే ఓపికతో వాటిని అవలంబిస్తే ఓపికతో మనం ఫలిస్తాం. కాబట్టి ఆయన పక్షముగా నీవు నిలబడాలని, ఆయన పక్షంగా ఉండకపోతే విరోధిగా అవుతాం. కాబట్టి ఆయన పక్షంగా ఉంటూ ఓపికతో నువ్వు ఫలించాలని ప్రభు నామము నీ మాటలు తెలియపరుస్తున్నాను. దేవాతి దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. మంచిది. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రభు వారు ఓపికతో ఫలించమంటున్నారు. ఆయన పక్షముగా ఉన్నటువంటి వారందరూ కూడా
ఓపికతో ఫలిస్తారు. ఉండనటువంటి వారు విరోధులుగా అవుతారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన మాట వింటున్నామా పురులరా? ఆయన మాటకు విధేయత చూపుతున్నామా? ఏ రీతిగా ఉన్నామో, ఏ రీతిగా జీవిస్తున్నామో, ఏ రీతిగా నడుస్తున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. శివాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఫలించాలంటే ఓపిక అవసరము అని మాతో మాట్లాడారు. మంచి హృదయము కలిగిన వారు ఈ రీతిగా ఫలిస్తారని మాతో మాట్లాడిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఆయన ఏమైతే మా ఫలింపులను అడ్డుకుంటున్నాయో, ఏ వ్యతిరేకతలు ఉన్నాయో అవన్నీ దూరమవునుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిస్థితులన్నీ, ఆ శ్రమలన్నీ, ఆ కష్టములన్నీ, ఆ ముళ్ళు తుప్పలన్నీ నా ప్రభువా చెమ్మ లేనటువంటి విధానం అంతా కూడా ఆయన మా యొద్ద నుంచి దూరపరచండి. మంచి హృదయము దయచేయండి అయ్యా. ఓపికతో ఫలించే హృదయము దయచేయండి అయ్యా. అతి కృప సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు, ఈ మాటలు విన్న ప్రతి నీ బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగినటువంటి నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.